నమస్తే పబ్లిక్, అందరు మంచిగున్నారా? సిటీ మరి చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాం కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉండుర్రి. సరే మరిగా వార్తలు స్టార్ట్ చేసేకంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే శురు చేద్దాం. చలో హెడ్లైన్స్. షెడ్డీల చుట్టే తిరుగుతున్నది తెలంగాణలో రాజకీయం. లీడర్ల మాటలని ముక్కు మీద వేసుకుంటున్నారు జనం. తాగునీళ్ళ కోసాన్ని మస్తు కోసపడుతున్నారు ప్రజలు. తిప్పలు తిరవడానికి ఏర్పాట్లు ఎప్పుడు చేస్తారో మరి అధికారులు. వడగళ్ల వానలకు దెబ్బతిన్నాయి పంటలు. సర్కారు ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేసిర్రు పోలీసులు. ఎన్నడు మారుతారో మరి ఈ పందెం రాయిళ్ళు. కొలువు కోసం దుకాణాల చుట్టూ తిరుగుతున్న గంగులు. అప్పట్లా హైదరాబాద్లా చెడ్డీ గ్యాంగ్ అనే మాట ఎక్కువ వినబడితే ఇప్పుడు తెలంగాణలా చెడ్డీల మాట ఎక్కువ వినబడుతున్నది. అది కూడా మళ్ళీ రాజకీయాలల్లా. అగో, రాజకీయాలకు చెడ్డీలు ఎందుకు వస్తాయి అనుకుంటున్నారా? నిజమే, చెడ్డీ మాటలతోనే చెడు కూడా ఆడుకుంటున్నారు లీడర్లు. ఆ మాటలు వింటుంటే మనకు నవ్వొస్తున్నది, కానీ వాళ్ళు మాత్రం సీరియస్గానే చెడ్డీలు వేసుకుంటున్నారు. బలైనకు విడవకుండా షెడ్డి మాయం చేసే రాజకీయాలు మన తెలంగాణలో ఎక్కువనే నడుస్తున్నాయి. వినడానికి ఇది సినిమా డైలాగులే కనిపించినా మన లీడర్ల షెడ్డి మాటలు వింటుంటే ఇట్టనే అనిపిస్తున్నది. మరి ఎందుకంటే కేసీఆర్ సార్ మొన్నట్లా మాట్లాడుకుంటా ఏం బిక్తారా భయ్ మీరు అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అనుడితోని కోపం చేసినటువంటి రేవంత్ రెడ్డి సారు బిడ్డ షెడ్డీలు బిక్తారు మా వాళ్ళు అని అనుకుంటా వార్నింగ్ ఇచ్చిండు కదా. మొన్న మాట్లాడింది మీరు చూసుంటారు. కేసీఆర్ గారు మాట్లాడింది, నా ఎంటిక కూడా బీకలేరని మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడిండు. ఇది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేనా? భాష గురించి, భావం గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడే చంద్రశేఖర్ రావు 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంని పట్టి పీడించి వేధించి దోసుకొని దోపిడి దొంగలాక అడవి పందుల్లాక తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 10 సంవత్సరాలలో 100 సంవత్సరాల విధ్వంసం చేసినావు. ఇవాళ మమ్మల్ని ఎంటిక బీకలేరంటావా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. ఇక అట్లా రేవంత్ రెడ్డి సారు ఈ మాట ఎప్పుడైతే అన్నాడో ఆ తర్వాత నుంచి బీఆర్ఎస్ పార్టీలు వాళ్ళ సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి షెడ్డీలు ఎత్తుకపోయే మనిషి అని మస్తు ట్రోల్ చేసిండ్రు. మొన్నటిదానికనేమో పేగులు మెడలేసుకొని తిరుగుతానన్నాడు. దీని మీద కారు పార్టీలు బోటి కొట్టేటోడు అని సెటర్లు వేస్తే ఇప్పుడు డ్రాయర్లు కూడా దొంగతనం చేస్తుండు అనుకుంటా కామెంట్ చేసిండ్రు. ఇక ఇప్పుడు ఈ షెడ్డి మీద ఇంకో మాట మాట్లాడిండు హరీష్ అన్న. కేసీఆర్ మొన్నోసారి సిరిసిల్లకు పోయిండు. పోయాడేదో మాట్లాడుకుంటూ మీరు 6 గ్యారంటీల్లో 100 రోజుల్లో చెప్పిన దాంట్లో భాగంగా వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు. యాసంగి వడ్లు వచ్చుడు చాలైంది, కళ్ళాళ్లకు వడ్లు వస్తున్నాయి. గా వడ్లకు 500 బోనస్ ఇవ్వయా రేవంత్ రెడ్డి గారు అంటే ఈయన అంటాడు కేసీఆర్ నీ డ్రాయర్ ఊడగొడతా అని మాట్లాడతాడు. తెలంగాణ తెచ్చి 10 ఏళ్లు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ మీద ఈయన మాట్లాడే భాష ఇదేనా? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా, చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా నేను అడుగుతా ఉన్నా. ఇన్నరా రేవంత్ రెడ్డి, నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివా లేకపోతే షెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా అని గట్టిగానే ప్రశ్నించిండు. మరి షెడ్డీ గ్యాంగ్ సభ్యులంటే ఒంటికి నూనె రాసుకొని బట్ట లేకుండా షెడ్డి మీదనే ఉండి రాత్రిళ్ళు దొంగతనాలు చేస్తుంటారు. అసోంటాలతో పోల్చుకునే కాడికి పోతున్నాయి తెలంగాణ రాజకీయాలు. కానీ చరిత్రలో పెట్రోలు, డీజిల్, గ్యాస్, ఉల్లిగడ్డ ఇట్లా ఎన్నో రాజకీయాలలో ప్రభావం చూపించినాయి. గాని ఇట్లా మొదటిసారి ఓ డ్రాయరు తెలంగాణ రాజకీయాల కీలక పాత్ర పోషిస్తున్నది. ఇట్లా ఇంకా ముందు ముందు ఇలాంటి షెడ్డీలు ఎవరికి ఎవరేస్తారో చూడాలి. మరి మొత్తానికైతే లీడర్ల షెడ్డీ మాటలు వింటుంటే చినిగిపోయిన షెడ్డీ రాజకీయం ఇది అని అనిపిస్తున్నదని అంటున్నారు కొందరు పబ్లిక్.
ఎండాకాలం ఇట్లా చాలా అయిందో లేదో నీళ్ళ కష్టాలు మాత్రం మామూలుగా లేవు చాలా మందికి. ఇప్పటికే చాలా ఊర్లల్లో నీళ్ళ కోసానికి జనాలు మస్తు అవస్థలు పడుతున్నారు. ఇక కొన్ని జాగాల్లో అయితే మిషన్ భగీరథ నీళ్లు కూడా రాకపోయే వరకు పాపం నీళ్ళ కోసానికి జనాలు తిప్పలు చెప్పవశం కాకుండానే ఉన్నాయి. తాగునీళ్ళ కోసానికి వీళ్ళు పడుతున్న బాధలు ఎట్లున్నాయో చూడుర్రి. చూస్తున్నారా నుల్లా పాపం జనాలు నీళ్లు ఎక్కడ పట్టుకుంటున్నారో ఏం చేస్తారు మరి. నీళ్లు లేంది పూట గడవది కాబట్టి నీళ్ల కోసానికి ఎంత కట్టమైనా పడాల్సిందే. గందుకే ఇట్లా పొలాల పొంటి తిరుక్కుంటా నీళ్లు మోసుకుపోతున్నారు. మహబూబాద్ జిల్లా నరసింహులపేట మండలం బాసుతాండ గ్రామ పంచాయతీకి కొన్ని రోజుల సంధి మిషన్ భగీరథ నీళ్లు అత్తలేవట. ఇక అట్లనే తాగునీళ్ల కోసానికి ఉపయోగించే బాయికి ఉన్న మోటారు 5 రోజుల కింద కాలిపోయే వరకు తాండా ప్రజలు నీళ్ల కోసం అష్ట కష్టాలు పడుతున్నారట. అధికారులకు ఎన్ని మాటలు చెప్పినా ఎవ్వరు పట్టించుకోకపోయే వరకు చేసేదేం లేక ఇట్లా పొలాల పొంట తిరుక్కుంటా నీళ్లు తెచ్చుకుంటున్నారు. నీళ్ల తిప్పల మీద గియమ్మ ఏమంటున్నదో ఈనుండ్రి. మాకు ఎట్లాగ లేదు నీరు, మాకు తాగడానికి లేదు, బట్టలు ఉతికడానికి లేదు, ఇట్లా గడకాలంటే లేదు. రేపు పండుగ కదా మేము ఎక్కడి నుంచి తేయాలి నీరు? నీళ్ళేనా అసలు నీళ్ళు లేదు. వరికి వచ్చినాం కరుపని పోయినాం. ఇప్పుడు నీరు ఎండలో నీళ్ళు తెస్తున్నాం. ఎక్కడ చావాలి మేము? నీళ్ళు లేదు, గోస తెస్తున్నాం మేము. నీటి ముంగట నీళ్ళు తొలాలంటే లేదు, ఇంట్లో కడగాలంటే ఇంట్లో నీళ్ళు లేదు. ఇట్టే ఉండాలి పండుగ రోజు. ఆఖరి పండుగ కాదు ఇది. దాకా మేము అన్నం తినలేదు ఇప్పుడు దాకా. ఎట్లాగ లేదు, మనిషిలాగా లేదు, బట్టలు తరవు లేదు. ఏం చేయాలి ఇంకా? పాపం వీళ్ళకి వచ్చిన కష్టం ఎవ్వరికి రావద్దుల్లా. నీళ్లు లేకుంటే కనీసం ముఖం కూడా కడుక్కోలేకపోతున్నారు కాబట్టి ఇక పిల్ల జెల్ల అందరికందరూ నీళ్ల కోసానికి ఇట్లా చాలా దూరం ఎండలను నడుచుకుంటూ పోయి తెచ్చుకుంటున్నారు. ఇక వీళ్ళ బాధ చూసి మోహన్ అనే అన్న పొలం కోసానికి వేసిన పైపుతోని ఇట్లా సంపుల నీళ్లు పట్టి జనాల దుప్ప తీరుస్తున్నాడు. ఇటు మనుషులకు అటు పశువులకు కూడా నీళ్ళు అందించి అవిటి దూప కూడా తీరుస్తున్నాడు. ఈ కథ ఇట్లుంటే గిరి చూడుండ్రి. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరంలో 2 రోజుల సంధి మిషన్ భగీరథ నీళ్లు రాకపోయే వరకు గ్రామ పంచాయతీ అధికారులు ట్యాంకర్తోనే నీళ్లను సరఫరా చేస్తే జనాలు బిందెలు పట్టుకొని ఇట్లా పానిపట్టు యుద్ధం చేసినంత పని చేసిర్రు. ట్యాంకర్ కాడ నీళ్లు మాకంటే మాకని మహిళలంతా తోసుకున్నంత పని చేసిర్రు. ఈ ఊర్లే కాదు సానా ఊర్లలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. మరిగా అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు ఎండలు ఇంకా ముదిరినా కొద్దీ నీళ్ళ కష్టాలు బగ్గ పెరుగుతాయి కాబట్టి ఇప్పటి సందే నీళ్ళ తిప్పలు తీరవనికి ఏదన్నా ఉపాయాలు చెయ్యుర్రి. లేకుంటే మళ్ళా వర్షాలు పడే వరకు జనాలు నీళ్ళో రామచంద్ర అనే పరిస్థితి మోపైతది కాబట్టి జర చూసుకోండ్రి. వాతావరణం మొత్తం విచిత్రంగా ఉన్నదుల్లా. ఓ దిక్కేమో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి, ఇంకో దిక్కేమో వడగండ్ల వానలు పడి పంటలు దెబ్బతింటున్నాయి. అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టి అన్నట్టే ఉన్నది రైతుల పరిస్థితి చూస్తుంటే. పాపం చేతికొచ్చిన పంట మొత్తం ఆగమయ్యే వరకు రైతుల పరిస్థితి ఎట్లున్నదో చూడుర్రి. మంచేసుకున్నా జ్వరమాలు నేను పట్టడం పందుల కావాలి ఏదైనా పని చేయదు. ఏం కాంగ్రెస్ ఏ అంత వరకు ఇది అయ్యో దేవా పాపం ఈ పంట ఆ పంట అని తేడా ఏం లేదు. ఏ పంట చూసినా గదే కతున్నది. మొత్తానికి మొత్తం పంటలన్నీ దెబ్బతిన్నాయి కదా. కామారెడ్డి జిల్లాల నిన్న రాత్రి వడగండ్ల వానకు సానా ఊర్లల్లా పంటలు మొత్తం దెబ్బతిన్నాయి. కోతకచ్చిన వరి పొలాలు, మక్క చేన్లు, కూరగాయల తోటలు ఇట్లా అన్ని తీర్ల పంటలు వడగండ్ల వానలకు దెబ్బతిన్నాయి. ఇంకొద్ది రోజులైతే కోతకొచ్చి వరి పొలాలు వడగండ్ల వానలు జయ్యంగా గింజలు మొత్తం రాలినాయి. ఇక మక్క కర్రలు సుతం మొత్తం అడ్డబడ్డాయి. పెట్టుబడి మొత్తం పెట్టి తీరా పంటలు చేతికొచ్చే యాళ్లకు అకాల వర్షాలు జయ్యంగా మస్తు నష్టపోయినామని అక్కడి రైతులు బాధపడుతున్నారు. కష్టకాలంలా ఆరుగాలం తిప్పలబడి పంటలు పండించుకుంటే ఇట్లా ప్రకృతి మమ్మల్ని పగబట్టిందని రైతులు దుఃఖపడుతున్నారు.
అకాల వర్షాలు వడగండ్ల వానలకు పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కనీసం ఎకరానికి 25,000 రూపాయలు ఇచ్చి ఆదుకోకుంటే రైతులు నిండా మునిగి అప్పుల పాలవుతారని బాధపడుతున్నారు. మరిగా సీఎం రేవంత్ రెడ్డి సారు ఎన్నికల కాలం అని చెప్పి తప్పించుకోకుండా పంట నష్టపోయిన పొలాల గురించి ఇప్పుడే సర్వే చేసి ఎవ్వరికి ఎంత నష్టపరిహారం ఇస్తారో ప్రకటించాలని అక్కడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. పాపం వీళ్ళేమో పంటలు దెబ్బతిని బాధపడుతుంటే ఇంకో దిక్కేమో నీళ్లు లేక పొలాలు ఎండిపోయి బాధపడుతున్నారు. మొత్తానికైతే ప్రకృతి మాత్రం రైతులతోని ఆడుకుంటున్నదిగా. మరి సర్కారన్నా రైతుల మీద దయ చూపుతుందో లేకుంటే రాజకీయాల కోసానికే రైతులను వాడుకుంటుందో చూడాలే మరి. ఈ బెట్టింగ్లు పాడుగాను, ఈ బెట్టింగ్లు గంగలవను, ఈ దిక్కుమాల బెట్టింగ్లు చెయ్యంగా ఉత్తక జనాలు ఆగమైతున్నారు. ఈ మాయదారి బెట్టింగ్ల వల్ల ఇప్పటికే చాలా మంది అప్పుల పాలయ్యి జీవిడిచిన ముచ్చట్లు కూడా మనం చూసినాం కదా. గందుకే పోలీసులు బెట్టింగ్ రాయిల పని పట్టే పని ముంగటేసుకున్నారు. అట్లా బెట్టింగ్ రాయిళ్ళు ఎన్ని కథలు పడ్డా పోలీసులు మాత్రం ఎప్పటికప్పుడు వాళ్ళను దొరకబట్టి లోపటేసే పని చేస్తూనే ఉన్నారు. అయినా కూడా బెట్టింగ్ రాయిళ్ళు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ మియాపూర్లున్న మాతృశ్రీ నగర్ల క్రికెట్ బెట్టింగ్ ముఠాను మాదాపూర్ ఎస్ఓటి మియాపూర్ పోలీసులు కలిసి అరెస్టు చేసిర్రు. మాతృశ్రీ నగర్లున్న ఓ అపార్ట్మెంట్లా బెట్టింగ్ చేస్తున్న 4గురిని అరెస్టు చేసిన పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి 40 లక్షల సొమ్ము, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ లైవ్ గురు, లక్కీ ఆన్లైన్ యాప్ల ద్వారా ఈ బెట్టింగ్ దందా చేస్తున్నారట. ఈ బెట్టింగ్ లా 50కి ఎక్కువ మంది పంటర్లు పాల్గొన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీని మీద కేసు రాసుకొని విచారణ చేస్తున్నారట. కత్తులతో సహవాసం నెత్తడితో సమాప్తం అని ఒక సినిమాలో డైలాగ్ చెప్పినట్టు ఇట్లా బెట్టింగు జూదం అనే ఊబిలో ఇరుక్కున్నోళ్ళు ఎన్నటికైనా ఉన్నాయని ఓడగొట్టుకొని బికారిగా మారిపోవడే అన్నది అందరూ యాదుకుంచుకోవాల్సిన విషయం. కాబట్టి పబ్లిక్ ఈ దిక్కుమాల బెట్టింగ్లు, పేకాట, ఆన్లైన్ రమ్మీ లాంటి వాటికి అలవాటు పడకుర్రి. ఇవి జీవితాలను, కుటుంబాలను మొత్తం నాశనం చేస్తాయి. కాబట్టి కష్టపడి పని చేసుకొని 10 రూపాయలు సంపాదించుకోండ్రి. భార్య పిల్లలను మంచిగా సాదుకోండ్రి. అంతేగాని ఉత్తగా ఆశకు ఊసిగాడు సచ్చినట్టు చేసుకోకుండ్రి. ఏమంటున్నాం, సరేనా? ఎంత మొత్తం ఇది? ఎంత అమౌంట్ ఇది? లెక్క లేకుండా తీసుకొచ్చు. ఎంత అమౌంట్ ఇది? మీరు ఎంత అమౌంట్ తెలుసా తెలియదా ఏంది? లేకుంటే కౌంట్ చేపిస్తాను. ఎవరన్నా చెప్పు చూపెట్టినా, చెప్పు మీద విసిరేసినా, చెప్పుల దండం మెడలేసినా, లేకుంటే ఎడమకాలు చెప్పు తీసుకుని కొడతా చెత్తన కొడక అన్న ఆ తిట్లు తిన్నోనికి ఉంటదిగా, మామూలుగా కోపం రాదు. చిదినమ్మ జీవితం. ఇంత బతికి చెప్పు తిట్లు తింటునని బాధపడతారు. ఇంకోసారి చెప్పు మాట వినబడితేనే పానం మెలిపెట్టినట్టయి కలుక్కుమంటది కదా. అయితే అయ్యో అన్నంత పని చేసిండ్రు కదా, ఇంతసేపు చెప్పుల దండ అన్నారు. పాపం లీడర్కు ఎవరో చెప్పుల దండ వేసిండ్రు. అయినా ఏం ఫీల్ కాకుండా చెప్పు దండకు తోడుగా మెడల ఇంకో పూల దండను వేసుకుని తిరుక్కుంటా దండం పెడుతున్నాడు. అంటే మరిగా మీరు అట్లా అనుకుంటే చెప్పుల కాలు వేసినట్టే. విషయం అది కాదు. ఈ అన్నే చెప్పుల దండ మెడల వేసుకొని తిరుగుతున్నాడు. అరే ఇదేం ఇచ్చంత్రం, 100 రూపాయలు పెడితే పూల దండ వస్తుంది. అసొంటిది పోయి గిదేం కథ అంటే ఉత్తరప్రదేశ్లో అలీగఢ్ నుంచి లోక్సభకు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న ఈ కేశదేవ్ అనే అన్నకు చెప్పు గుర్తు వచ్చిందట. అందుకే తన గుర్తును అందరూ గుర్తు ఉంచుకొని ఓటు వేసేందుకు ఈ ఉపాయం చేసిండట. అట్లని చెప్పులతో దండ వేసుకొని తిరుగుతున్నందుకు నాకేం నామూషి లేదు. నా గుర్తును నేను మెడల వేసుకుంటే నాకే మంచిది. ఒకవేళ నేను గెలిచినాక ఏం పని చేయకుంటే ఇదే చెప్పుతోని ఈపు చింతపండు చేయుండ్రని తిరుక్కుంటా ప్రతి ఇంటికి పోయి ప్రచారం చేస్తున్నాడట. కానీ గమ్మతిగా ఉన్నది పోన్రి ముచ్చట. ఇంకా నయం చెప్పు గుర్తు వచ్చింది కాబట్టి మెడకు చెప్పేసుకొని తిరుగుతున్నాడు.
అదే పుసుక్కున్న మిరపకాయల గుర్తుకి ఇట్లా వస్తే ఈ ఎండకు ఎట్ల మెడకు వేసుకొని తిరుగునో ఏమో పోన్రి అని అనుకుంటున్నారు ఈ వార్త చూసిన జనం. లోపల పరిస్థితులను బట్టి పక్కోలకు సాయం చేసే గుణం ఉంటుంది. ఇక ఆ సాయం మనుషులకే కాదు మూగజీవులకు సుతం చేస్తుంటారు కొందరు. అట్లనే గిడు కాడ ఒక పిల్లి అపాయంలో పడ్డదని తెలిసి కొంతమంది దాన్ని కాపాడడానికి పోతే పాపం ఏం జరిగిందో చూడుండ్రి. బాయిల పడ్డ పిల్లిని కాపాడడానికి దాంట్లో దిగిన 6 ఇట్లా 5 జీవిడిచిర్రులా. మహారాష్ట్రలో ఉన్న అహ్మద్ నగర్ జిల్లా నివాస తాలూకా వకాడి గ్రామంలో జరిగింది ఇది. పశువుల వ్యర్థాలతో నిండిన ఓ పాడుపడ్డ బాయిని బయోగ్యాస్ కోసం వాడుతున్నారట. ఇక అదే బాయిలా పిల్లి పడే వరకు దాన్ని కాపాడడానికి అక్కడ ఉన్న వాళ్ళు మస్తు ప్రయత్నం చేసిరట. ఆఖరుకు ఒక వ్యక్తి పిల్లిని కాపాడినందుకు నడుము తాడు కట్టుకుని బాయిలో దునికిండట. కాకుంటే ఆయన దాంట్లోనే చిక్కుకునే వరకు అతన్ని కాపాడడానికి ఒకరి తర్వాత ఒకరు మొత్తం 6 వ్యక్తులు బాయిలో దిగిర్రట. దాంట్లో 5 బాయిలో చిక్కుకపోయి జీవిడిస్తే ఒక్కరిని మాత్రం అక్కడ ఉన్నోళ్ళు కాపాడగలిగిరట. ఎంబటిని ఆయనను దావఖానాకు తీసుకుపోయి చికిత్స చేపిస్తున్నారట. కానీ చూడుండ్రి, ఒక పిల్లి బాయిలో పడితే ఏ పిల్లే కదా పోతే పోయింది అని అనుకోకుండా దాన్ని బతికిద్దామని ప్రయత్నం చేస్తే ఆఖరుకు 5 మనుషులు జీవిడిచి ఊరంతా దుఃఖం మిగిలిచ్చిర్రు. మరి పబ్లిక్ ఎదుటోళ్ళకు సాయం చేయాలనుకుంటే మంచిదే గాని మీరు రిస్క్ లో పడకుండా చూసుకోండి, సరేనా? ఇక ఇవ్వలా ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పినన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఇట్టం వల్ల